కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల తాడిపత్రి గ్రామంలో శుక్రవారం రాత్రి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గజ్జిలమ్మ గుడి వద్ద సమావేశమైన ఆయన గ్రామంలోని సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్లో ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. రాత్రి సమయంలో గ్రామంలో పర్యటించిన సీఐ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. పోలీసులు తమ గ్రామంలోనే నిద్రించి తమ సమస్యలు వినడం పట్ల తాడిపత్రి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుకుంటున్నారా? మీ వారు ఏం చేస్తారు? మీరు ఏం చదువుతున్నారు? ఓకేనమ్మా, నేను పిఠాపురం సీఏనే. ఈ ఏరియాలోనే పల్లెనిద్ర అనేసి మేము చూస్తున్నాము. మహాశివరాత్రి వచ్చారా? బాగా జరిగిందా? అది మన చేతిలోనే ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది. గట్టిగా మా నేను గట్టిగా చేయమంటే చేసేస్తాం. నేను అన్నట్టుగా గట్టిగా బండి తిండి అన్ని చూసినట్టు మళ్ళీ మీరే ఫోన్లు చేస్తూ ఉంటారు. భయం అనేటువంటిది మన చట్టం, మన ఇది తప్పు చేయవలసినటువంటిది. అలాంటి ట్రాఫిక్ సమస్యలు అలాంటివి ఉంటాయి. అందరికీ నమస్కారం. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ ఆదేశానుసారం, అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా పల్లెనిద్రలో భాగంగా ఇవాళ మన గొల్లప్రోలు మండలం తాడిపత్రి విలేజ్లోని పల్లెనిద్రలో భాగంగా వచ్చి ఈ మన గద్యాలమ్మ గుడి దగ్గర మన పల్లెనిద్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనకి జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా జరిగినటువంటి అన్ని కూడా ఎలక్షన్స్ అన్ని కూడా పీస్ఫుల్గా జరిగినాయి. మీరే పెద్దలుగా ఉండి ఏ విధమైనటువంటి ఘర్షణలో ఉండకూడదు అనేటువంటిది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులన్నీ కూడా నమ్మొద్దు అనేటువంటిది కూడా జరిగింది. ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేటువంటిది ఏటీఎం కానీ, లేక ఆధార్ కార్డు ద్వారా కానీ, తర్వాత బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ డబ్బులు ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటిది వీళ్ళకి చెప్పటం. తర్వాత అలాగే సైబర్ నెంబర్ ఏదైతే ఉన్నాయో 1930 గురించి విపులంగా వివరించడం అనేటువంటిది కూడా ఇవాళ జరిగింది. అలాగే ఏ ఆపద వచ్చినా సరే, ఎప్పుడైనా సరే 112 కాల్ అనేటువంటిది పోలీస్ స్టేషన్కి మీరు ఎవరైతే 112 కాల్ చేశారో పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వారు వితిన్ 15 మినిట్స్లో మీ జిల్లా నుంచి వచ్చినటువంటి కాల్కి ఆన్సర్ ఇవ్వడం అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే మన స్వామివారి టెంపుల్ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా ఈ క్యూ లైన్ సిస్టమ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు అనేటువంటిది కూడా ప్రతి ఆదివారం కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా
ఈ ఈ ఏరియాలోని అవేర్నెస్ ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా తెలియజేయటం జరిగింది. ఎక్కువగా దొంగతనాలు అనేటువంటి దాని గురించి కూడా, అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా కనుక వచ్చినట్లయితే కనుక వాళ్ళని ఆపి, మీరు మోటార్ సైకిల్ వేసుకొచ్చినా, వాళ్ళ హెల్మెట్లు పెట్టినా, మాస్కులు పెట్టినా, మీరు ఎవరు, ఇక్కడ ఏం పని ఉన్నది అనేటువంటిది కూడా తెలియజేయమనేటువంటిది ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం. అలాగే ఎక్కడికైనా సరే వాళ్ళు హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ వెళ్ళేటప్పుడు మీ యొక్క ఇళ్ళకి బయట తాళాలు వేయొద్దు. అది తాళాలు వేసినట్లయితే కనుక మీరు అది దొంగలకి కనిపిస్తూ ఉంటుంది అనేటువంటిది కూడా ఇలాగా అనేక రకంగా వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం అనేటువంటి జరిగింది. అలాగే ఊళ్ళో యూత్ అందరూ కూడా ఉంటారు. క్షణావేశాలకి అలా గొడవలో పెట్టుకోవద్దు అనేటువంటిది. తర్వాత ఏదన్నా చెడు వ్యసనాలకి ఏంటంటే, ఏదన్నా ఈ ఏరియాలో ఏదన్నా జోజాలు కానీ, అంటే ఏదన్నా కోడిపందాలు కానీ, పేకాటలు కానీ, ఇంకొకటి ఏవైనా జరుగుతుంటే కనుక ఖచ్చితంగా పోలీసు వారికి తెలియచేయాలనేటువంటిది కూడా ఈ అవేర్నెస్ క్యాంప్లో కూడా అన్నీ కూడా ఎస్పీ గారు వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించమన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ వచ్చి ఈ పల్లె నిద్రలో భాగంగా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది అనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి.